హాయ్ బ్రో, ఆయన మీ పేరు? శ్యామన్న. సో ఎలా అనిపించింది నిన్న నయని పవని ఎలిమినేషన్? నయని పావని ఫేర్ అనుకుంటున్నారా అన్ఫేర్ అనుకుంటున్నారా? నవ్వుతూ వెళ్ళింది, ఏడుస్తూ బయటకు వచ్చింది. అర్థమైందా? నయని పావని ఆల్రెడీ లీస్ట్ లో ఉందని అందరికి ముందే తెలిసిపోయింది. ఎందుకంటే హరితేజ నయని పావని ఇద్దరు కూడా 1% ఓటింగ్ తో లాస్ట్ లో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు బయటకు వస్తారు అనుకున్నారు, కానీ లాస్ట్ మినిట్ లో హరితేజ కూదంతా పైకి వెళ్ళింది. కొంచెం వెళ్ళింది భయ్యో. అలా అని ఈసారి తప్పించుకునే అవకాశమే లేదు. ఎందుకంటే లేడీ టైగర్ ప్రేరణ మీద పడింది కదా. ప్రేరణతో పెట్టుకుంటే మరి ఏముండదు. హరితేజ ఇప్పుడు నువ్వు నన్ను ఎంత పెట్టి చూస్తున్నాను అన్నప్పుడు నువ్వు ఎంత ఇచ్చావు, నేను ఇంత ఇచ్చాను, చెల్లుకు చెల్లు మన ఇద్దరికి పడింది చిల్లు అంట. ఇద్దరికే పడలేదు చిల్లు, ఒక్కదానికే పడుతుంది. అది ఎక్స్పెషల్లీ హరితేజ డేంజర్ జోన్ లో ఉంటది ఈ వీక్ లో. ఎందుకంటే ఒక్క విషయం చెప్తున్నా, ఆవిడ ఆట తీరును బట్టి జనాలని ఏమన్నా మార్చగలగాలి తప్పితే ప్రేరణ మీద చేసిన ఆర్గ్యుమెంట్ చాలా ఇరిటేటింగ్ గా కొంతమందికి ఉంటే కొంతమందికి ఎంటర్టైనింగ్ గా ఉంది. చెప్తా 50-50 ఉన్నారు. ఇప్పుడు 50-50 ఉండడానికి మెయిన్ కారణం ఫ్లిప్పింగ్ వర్డ్స్. ప్రేరణ ఫ్లిప్ అవడానికి కారణం ఫ్లిప్ అవుతుంది కాబట్టి ప్రతి దానికి ఆ 50-50 ఉన్నారు. లేకపోతే ఈసారి హరితేజ పెట్టిన నామినేషన్స్ కి అందరూ కూడా ప్రేరణ సైడ్కి వచ్చేసారు. ఒక్క విషయం తెలియట్లేదు హౌస్ మేట్స్ అందరికీ కూడా. ఇప్పుడు చెప్తున్నా నేను, గౌతమ్ ని ప్రేరణని హైలైట్ చేసి పడేసింది. ఓవరాల్ గా ఇప్పుడు హౌస్ లో ఎవరైనా బెస్ట్ కంటెస్టెంట్ ఉన్నారంటే వాళ్ళ నామినేషన్స్ లో ఉన్నా గానీ ఏం ఫరక్ పడతా. నిజంగా చెప్తున్నా, వాళ్ళు సీరియస్లీ పైకి వెళ్ళిపోతారు. గౌతమ్ ప్రేరణ అట్లీస్ట్ ఆ ఫస్ట్ జోన్ లోనే సేవ్ అయిపోతారు. విష్ణుప్రియ కనమా వాళ్ళు ఈ హౌస్ మేట్స్ ఎవరైనా నామినేషన్స్ లో ఉంటే ఖచ్చితంగా ఈసారి డేంజర్ జోన్ లో ఉన్నట్టే. ఖచ్చితంగా ఎవరైనా గాని వాళ్ళిద్దరిని లేపారు. ప్రతిదానికి వాళ్ళిద్దరిని టార్గెట్ చేశారు. నిఖిల్ కానించి అటు చూస్తే యష్మి దాకా, ఇటు చూస్తేనేమో హరితేజ కానించి అవినాష్ దాకా ఇలా ఒకరినొకరు టార్గెట్ చేసుకున్నారు ఒకరినొకరు. అది ఎక్స్పెషల్లీ ప్రేరణ మీద గౌతమ్ మీద ఇలా టార్గెట్ చేయడం వల్ల వాళ్ళిద్దరు ప్లస్ అయిపోయారు. జనాల దృష్టిలో ప్లస్ అయిపోయారు. అబ్బా ఇక కర్మ వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళిన నామినేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా డేంజర్ జోన్ లో పడిపోయారు. అందులో ఎవడవుతాడు అంటే ఎక్స్పెషల్లీ రోహిణి హరితేజ మట్టికి ఈ వీక్ లో ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి అంత ఓటింగ్ లేదు, ఓట్ బ్యాంక్ లేదు. అర్థమైందా? హరితేజని చూస్తే ఏదో బోర్డర్ లో గెలుతుంది, బోర్డర్ లోనే అలా బయటకు వస్తుంది అంతేగాని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా బయటకు రాలా ఆవిడ. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ టాప్ 8 వరకు ఉంటారని చాలా మంది అనుకున్నారు. కానీ లాస్ట్ 2 వీక్స్ నుంచి చూసుకుంటే వీళ్ళే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళే ఎలిమినేట్ అవుతున్నారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఓజీ క్లాన్స్ ఉన్నప్పుడు గొడవ చెప్తా. ఓజీ ఎప్పుడు తిరగబడిందంటే వాళ్ళు 2 టాస్క్లు 3 టాస్క్లు గట్టిగా గెలిచిన తర్వాత కసి వచ్చింది. అప్పుడు దాకా కసి రాలే ఎవరికి. కసి వచ్చి తిరగబడిన తర్వాత ఓజీ స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు ఆ ఓజీని వైల్డ్ కార్డ్ ని తీసేసాడు కదా, బీబీ క్లాన్ అయింది. బీబీ క్లాన్ అయినప్పుడు ఇప్పుడు అంతా ఒకటే క్లాను. ఇక వైల్డ్ లేదు, పాత లేదు, కొత్త లేదు. ఎవడైనా సరే నరుక్కున్నది నరుక్కున్నంత. అర్థమైందా? ఇప్పుడు ఆలయాల అని వ్యత్యాసం ఏమీ లేదు. ఎందుకంటే 1 మంత్ అయిపోయింది కాబట్టి. 1 మంత్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ అందరూ ఎక్కువాలే, ఒకరి గురించి ఒకరికి తెలిసిపోద్ది. ఇంకా ఉన్నది 1 మంతే కాబట్టి ఎవడు ఉంటాడు ఎవడ పోతాడు అనేది డిసైడ్ అయిపోతున్నారు. ఆల్రెడీ టాప్ 5 కూడా డిసైడ్ అయిపోయింది. నబీలు, నిఖిల్, మన ప్రేరణ, అలాగే అవినాష్, గౌతమ్. విష్ణుప్రియ గేమ్ ఎట్లా? విష్ణుప్రియ పైకాన్లు కడిగే అని ఎవరెవరు? యశ్వి, విష్ణుప్రియ ఒక బాత్రూమ్ లో కడిగే అని ఒక మాట కూడా అనడం జరిగింది. నాకు బాత్రూమ్ కడిగేవాడు కావాలంట. ఏమంటదో ఇంకా దాంట్లో దాచుకోవడానికి ఏం లేదు. బాత్రూమ్ కడిగేవాడు ఎవడో పృథ్వీగాడు. పృథ్వీ కావాలంటుంది ఇండైరెక్ట్ గా. నాకు ఆ బాత్రూమ్ కడిగే అతను నాకు బాగా నచ్చాడు, నేను అందుకే బాత్రూమ్ లో ఎక్కువ ఉన్నాను అంటాను. అది ఎంటాక ఏదోలాగా అనిపించింది నాకు, వేరేలాగా అర్థమైంది కూడా నాకు. ఇలా బాత్రూమ్ లో పంచాయతీ ఏంటో గానీ మొత్తానికి అయితే కొంచెం ఎడంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. లేకపోతే ఎడంగా ఉండకపోతే ఓట్స్ అన్ని కూడా నెగిటివ్ అయిపోతాయి. పృథ్వీకి ఇప్పుడు ఆ ఎడంగా ఉండడం వల్ల పృథ్వీకి బజ్ వస్తుంది. అర్థమైంది? అప్పుడు దాకా విష్ణుప్రియ బజ్ తోనే మనోడు సేవ్ అవ్వకుండా వచ్చాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ చూడాలని వాళ్ళ ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు సపరేట్ అయ్యారు కాబట్టి పృథ్వీకి ఎక్కువ హోప్ ఉంటది. విష్ణుప్రియకి కూడా మనోడు దూరం అవగానే మెగాషీప్ వచ్చింది. దాంట్లో ఇంకా తెలిసిందే కదా అందరికి. అలాగే కొన్ని మంచి పనులే జరుగుతాయి దూరంగా ఉంటాం. మరి అలా లవ్ స్టోరీ అంత ట్రాక్ ఏం వర్కౌట్ అవ్వలేదప్ప. అంత వినసొంపుగా చూడదగ్గ సినిమా లాగా లేదు. అది ఫ్లాప్ సినిమా, ఫ్లాప్ లవ్ స్టోరీ లాగా ఉంది నాకైతే. ఎందుకని ఈ సీజన్ లో లవ్ ట్రాక్ అనేది ఎవరికి సెట్ కాలేదు? నేను యాక్చువల్ గా గౌతమ్ కి ప్రేరణ యష్మికి బాగా సెట్ అవుతుంది అనుకున్నా లవ్ ట్రాక్. నిజంగా చెప్తాను. అక్క అని పిలిచేసరికి మరి ఆవిడకేమో నిఖిల్ మీద ఉంటే ప్రశాంత్ అక్కని పిలవగా అర్థమైందా? మధ్యలో థర్డ్ పార్టీ ఉన్నాడని అడిగి తెలియదు పాపం.
నీ మీద నాకు క్రష్ ఉందని చెప్పాడు. సీజన్ 7 లో పల్లవి ప్రశాంత్ రతి కాస్త అన్నట్టు సేమ్. మరి అంతే కదా. యాక్చువల్ గా మగోడు ఆలోచన ఎలా ఉంటదంటే, ఒక ఆడదాన్ని ప్రేమించాడు అనుకో, అది ఇంకొకటి ప్రేమిస్తుంది అనుకో, ఆటోమేటిక్ అక్క అంటాడు వెళ్ళి. మండాలి కదా, నేను నిన్ను ఇంత సిన్సియర్ గా ప్రేమిస్తే నువ్వు ఇంకొకటి ఎంగ చూస్తావా, అయితే నువ్వు నాకు అక్కతో సమానం అన్నట్టుగా, అక్కో నీకు అన్న అక్కో ఆపక్కో అని. ఆ మాటకు మట్టికి ఎస్పీ కోపం చూడాలి, ముక్కులు ఎగరేసేసి కన్నీళ్ళు కారిపోయి, అమ్మా నేను చూడలేనయ్యా. అశ్వత్థామ 4.0 అని గట్టిగా అరిచేసి బిగ్ బాస్ హౌస్ మొత్తం అశ్వత్థామ 2.0 ఈజ్ బ్యాక్. 4.0 అయిపోయాడు. వాడికి ఆ ట్యాగ్ లైన్ చాలా కాపాడుతుంది. నేను చెప్తున్నా, ట్యాగ్ అది అశ్వత్థామ 2.0 ట్యాగ్ తీసుకోండి మీరు, ఇప్పుడు కూడా వైరల్. వాడికి ఆ ట్యాగ్ లైన్ మళ్ళీ పెట్టుకున్నాడు చూడు, వాడు తెలివైనడు అని చెప్తాను నేను. గౌతమ్ ఇప్పుడు దాకా ఒప్పుకోలేదు, ఇప్పుడు ట్యాగ్ పెట్టుకున్నాడు కదా, ఈ కానీ చూడండి మొత్తం చక్రం మారుతాడు. టాప్ లో వాడు ఉంటాడు, అందరూ కూడా డౌన్ లో ఉంటారు. నిజంగా చెప్తున్నా, అశ్వత్థామ ట్యాగ్ లైన్ అంత పవర్ఫుల్. నిజంగా అశ్వత్థామ గురించి చరిత్ర తెలిసినోడు ఎవడైనా అయితే అశ్వత్థామ 2.0 పేరు పెట్టుకున్నందుకైనా సరే మనోడిని తోస్తారు ఇలా పైకి. ఎందుకంటే అంత వెరీ స్ట్రాంగ్ చరిత్రలో కూడా అశ్వత్థామని కొట్టే మగోడు లేడు. ఫిజికల్ టాస్క్ లో ఎస్పీని మొత్తం కింద పడేసి వీళ్ళిద్దరు ఆమె పైన దొరలడం. ఎవరు పృథ్వీ ఇంకా నిఖిల్. నిఖిల్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసాడు మొన్న టాస్క్ లో, అంతకు మించి ఏమి లేదు. అది మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి ఏకైక రాజ్యం ఏంటంటే గుడ్ ఆమ్లెట్ వేయలేదు, ప్రేరణ హట్ అయ్యాడు. ఏమైనా సరే వాళ్ళకి ఏమి లాగేవాళ్ళని ఫిక్స్ అయ్యాడు అంతే, అంతకు మించి ఏమి లేదు. అక్కడ హట్ వేసిన తర్వాత మళ్ళీ సెట్ అయిపోయాడులే. అర్థమైందా? బిగ్ బాస్ ఆల్రెడీ నాగార్జున గారు ఇచ్చిన తర్వాత కోటింగ్ కొద్దిగా సెట్ అయ్యాడు. తప్పు చేసామని తెలిసిపోద్ది బ్రో ఎవరికైనా, అక్కడ గేమ్ ఆడేటప్పుడే తెలిసిపోద్ది, దాంట్లో ఏమి ప్రాబ్లం ఉండదు. కానీ కొన్ని తెలవని కొన్ని ఉంటాయి వాళ్ళకి, అవి మనోడు రివీల్ చేసి సరి చేసుకోమని చెప్తున్నాడు. యష్మిక్ కూడా చెప్పండి అన్న, నువ్వు ఫ్లిప్ అవుతావు అంటే, నువ్వు తప్పు చేసి కప్పెట్టుకుంటావు అంటే ఒప్పుకోవాలా. ఒప్పుకోకపోతే ఏం చేశాడు, డైరెక్ట్ ఆడియన్ పిలిచాడు. ఆడియన్ చెప్పాడు, పిఠాపురం వాసి ఏమన్నాడు, నాకు పృథ్వీ అంటే బాగా ఇష్టం అండి, యష్మి అంటే ఇష్టం లేదని చెప్పేసి డైరెక్ట్. ఎందుకు అని అడిగితే యష్మి అబద్ధం ఆడుతుంది, దాన్ని కవర్ చేసుకుంటా చూస్తుంది, ఫ్లిప్ అవుతా ఉంటది, ఫ్లిప్పింగ్ స్టార్ అని ఇచ్చాడు బిరుదు. అర్థమైందా? యష్మికి ఫ్లిప్పింగ్ స్టార్ అని బిరుదు ఇచ్చాడు. అప్పుడు ఇప్పుడైనా నువ్వు మారలేదు అంటే నువ్వు ఖచ్చితంగా టాప్ 5కి వెళ్ళినా కానీ బయటకు పోతావు. ఇది మట్టికి వాస్తవం. ఓకే.